వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో కీళ్ల మార్పిడి చికిత్సలో ఆధునిక విధానం గురించి వివరించడానికి శ్రీచక్ర హాస్పిటల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎం రాజేష్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 66660337 లేదా 66660338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, కీళ్ల మార్పిడి అంటే ఏంటి? ఏ పరిస్థితుల్లో కీళ్ల మార్పిడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? బేసికలీ కీళ్ల మార్పిడి అనేటువంటిది యూజువల్గా మన శరీరంలో ప్రతి ఎముక చివరగా మనకి కార్టిలేజ్ అనేటువంటి ఒక నున్నటి భాగం ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేటువంటిది ఆ స్మూత్ మూమెంట్ ఆఫ్ ద జాయింట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ కార్టిలేజ్ అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువ శాతం దెబ్బతింటుందో, ఎక్కువ శాతం అరిగిపోతుందో అప్పుడు ఆ కీలు అనేటువంటి దాన్ని మార్పిడి అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఎక్కువ దెబ్బతినడం వల్ల అక్కడ నొప్పి, కీలులో నొప్పి రావడం, తర్వాత మూమెంట్ అనేటువంటిది తగ్గడం వల్ల పేషెంట్కి చాలా ఇన్కన్వీనియంట్గా ఉండడం వల్ల ఆ కీళ్ల మార్పిడి అనేటువంటిది చేస్తూ ఉంటాం. కామన్గా చూస్తే నీ జాయింట్, హిప్ జాయింట్ అనేటువంటిది సర్వసాధారణంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వాటికి ఈ కీళ్ల మార్పిడి అనేటువంటిది చేస్తాం. సో ఈ కామన్గా చేసేటువంటిది, అదర్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు, చేయొచ్చు, బట్ కామన్గా చేసేటువంటిది ఈ రెండు కీళ్ళు అనేటువంటివి కామన్గా చేస్తూ ఉంటాం. సో ఈ కీల్ అనేటువంటిది మార్పిడి అనేటువంటిది లోపల ఉన్నటువంటి అరిగిపోయినటువంటి ఆ కార్టిలేజ్తో పాటు దాని పక్కన ఉన్నటువంటి ఒక 8 mm నుంచి 10 mm వరకు ఆ ఎముక తీసి ఆ భాగంలో ఈ ప్రాస్థెసిస్ అనేటువంటిది, కీల్ అనేటువంటిది అమర్చడం జరుగుతూ ఉంటుంది. కాలర్ ఉన్నారు, మీతో మాట్లాడడానికి. సుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి మీ సమస్య. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడే జస్ట్ మీ నంబర్ చూసి కాల్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య. యాక్చువల్గా ఇది ప్రాబ్లం వచ్చి మా డాడీకి అండి. ఆయన 65 years ఏజ్. ఏజ్ ఎంత అంటే 65? ఎస్, 65 అండి. ఓకే. ఆయన మోకాలు నొప్పులని చాలా బాధపడుతున్నాడండి. ఓకే. సో ఆయనకి జాయింట్ రీప్లేస్మెంట్ చేద్దామని యాక్చువల్గా హైదరాబాద్ చూస్తున్నాము. ఓకే. అంటే ఇక్కడ ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది? 100% సక్సెస్ రేట్ ఉంటుందా, లేకపోతే 50% ఉండదా? ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయిందంటే మరి లైఫ్ లాంగ్ బెడ్ మీద అయిపోతారు కదా, అట్లా కొద్దిగా భయం వేస్తుంది మాకు. ఓకే. సో ఇప్పుడు బేసికలీ మీ డౌట్ ఏంటంటే, మీ ఫాదర్కి 65 years ఏజ్, ఈ నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేసుకున్న తర్వాత సక్సెస్ రేట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తే లైఫ్ లాంగ్ ఇంకా నడవలేకపోవడం అనేటువంటిది మీకు డౌట్ ఉంది, అంతే కదండి? సో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది కోమార్బిడ్ కండిషన్స్ లాంటివి ఏమీ లేకుండా ఉంటే 98 to 99% ఆఫ్ సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇట్స్ బీన్ ప్రూవ్డ్ యాక్చువల్లీ. సో నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. సో పేషెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఫిట్నెస్ అనేటువంటిది తీసుకున్న తర్వాత సర్జరీ అనేటువంటిది ఫిట్నెస్ అంతా కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం అని కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ కానీ, తర్వాత ప్రీ అనస్థీషియా చెకప్ కానీ అంతా అయిన తర్వాత ఫిట్గా ఉన్నారని తెలిస్తే హ్యాపీగా మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. సో యూ కెన్ గో హెడ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ వెల్. ఓకే. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుందా? So for that matter, any surgery can fail, okay? But the chance of failure is very, very less in case of knee replacement. That's what I'm telling. Success rate అనేటువంటిది 98 to 99% ఉంటుంది. సో కాబట్టి ఆ కాంప్లికేషన్స్ అనేటువంటిది చిన్న చిత్తగా ఉంటుంది, బట్ వాటికి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి కూడా మనం వీ టేక్ కేర్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ అనమాట. హౌ టు ప్రివెంట్ అనేటువంటిది వీ విల్ టేక్ ద ప్రివెంటివ్ మెజర్స్ అనమాట టు ప్రివెంట్ దీస్ కాంప్లికేషన్స్. ఇప్పుడు కీళ్లవాతం అనేది కూడా తరచుగా వినిపిస్తున్న సమస్య. మరి కీళ్లవాతానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో బేసికల్గా ఈ కీళ్లవాతం అనేటువంటిది కామన్గా ఈ సర్వసాధారణంగా కామన్ అయిపోయింది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇట్ ఈస్ బేసికలీ ఏంటంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షోల్డర్, ఐ మీన్ రైట్ ఫ్రమ్ ద నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్స్, స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట. లైక్ ఈ వేళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న జాయింట్స్, పాదంలో ఉన్నటువంటి చిన్న చిన్న జాయింట్స్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటివి జరుగుతుంది ఈ దీంట్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి దాంట్లో. సో ఇటువంటి వ్యాధి వచ్చినప్పుడు మొదట్లోనే కరెక్ట్గా దానిని కనుగొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన
లేట్ స్టేజ్ అనేటువంటిది పోకుండా దాన్ని అరికట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే ఆర్థరైటిస్, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి. కొన్ని లైక్ వీ యూజ్ సమ్ మెథోట్రెక్సేట్ ఇట్లాంటివి వాడుతాం అనమాట రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో. అటువంటివి చేయడం వలన లేట్ స్టేజ్ కంప్లీట్గా కీలు అరగకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. అటువంటప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం రాకపోవచ్చు. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి. అదే రకంగా వెరీ కామన్గా నవేడేస్ వెరీ కామన్ దట్స్ కాల్డ్ గౌటీ ఆర్థరైటిస్ అంటాము. దీంట్లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేటువంటిది రైజ్ అవ్వడం వల్ల ఈ బ్లడ్లో దిస్ యూరిక్ యాసిడ్ గోస్ అండ్ గెట్స్ జాయింట్ లోపల పోయి డిపాజిషన్ జరగడం వల్ల కీల్ అనేటువంటిది లోపల కార్టిలేజ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. సో వాటికి కూడా కరెక్ట్గా ముందే లైక్ వెరీ సింపుల్ అల్యూపిరినాల్ ఇట్లాంటి డ్రగ్స్ ఉన్నాయి, అవి వాడడం వల్ల ప్లస్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటి చేంజ్ చేసుకోవడం వల్ల ఈ కీల్ అనేటువంటిది పూర్తిగా అరగకుండా దాన్ని నివారించుకోవచ్చు అనమాట. సో వెరీ కామన్గా చూసేటువంటివి మోర్ దెన్ లైక్ 70-80 టైప్స్ ఆఫ్ పాలిఆర్థరాలజీస్ ఉన్నాయి. బట్ వెరీ కామన్లీ మనం చూసేటువంటిది వచ్చి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇట్లాంటివి యూజువల్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఈ జాయింట్ సరిగిపోతే రీప్లేస్మెంట్ ఒక్కటే పరిష్కారమా లేదంటే ఇతర చికిత్స ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో బేసికలీ ఈ జాయింట్ అనేటువంటిది అరుగుదల మొదట్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ డ్యామేజ్ అనేటువంటిది మినిమల్గా ఉన్నప్పుడు, మేబీ లైక్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ అట్లా ఉన్నప్పుడు, ఆ లోపల ఉన్నటువంటి మనకి కీలు లోపల ఆ నున్నటి భాగం కార్టిలేజ్తో పాటు సైనోవియం అనేటువంటి ఒక టిష్యూ ఉంటుంది అనమాట. దట్ ప్రొడ్యూసెస్ సైనోవియల్ ఫ్లూయిడ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ లూబ్రికెంట్ లాగా కీల్ అనేటువంటిది మూమెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ లూబ్రికెంట్ అనేటువంటిది. సో ఆ సైనోవియల్ హైపర్ట్రోఫీ అనేటువంటిది జరుగుతుంది, ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్, తర్వాత టిష్యూ అనేటువంటిది ఎక్కువ పెరగడము, ఇటువంటివి ఎర్లీ స్టేజ్లో జరుగుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కార్టిలేజ్ తక్కువ డ్యామేజ్ అయినప్పుడు, ఇటువంటి కండ ఎక్కువ పెరిగినప్పుడు దీంట్లో మెడిసిన్స్, తర్వాత కొన్ని ఫిజియోథెరపీ, కొన్ని ఇంజెక్షన్స్, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అంటాం అనమాట, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఇచ్చి ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ లాంటివి హెల్ప్ అవుతాయి. బట్ లేట్ స్టేజ్ ఒకసారి పూర్తిగా ఆ లోపల ఉన్నటువంటి కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఆల్ దీస్ మెడికల్ మొడాలిటీస్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ అనమాట. ఇవన్నీ ఏం పెద్దగా పనిచేయకపోవచ్చు. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని లైఫ్ మోడిఫికేషన్ యాక్టివిటీస్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము జీవన శైలిని కొద్దిగా మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెట్లు ఎక్కడము దిగడము ఎక్కువ చేయకుండా, తర్వాత పద్మాసనం వేసి కూర్చోకుండా ఇట్లా గొంతు కూర్చోవడం ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడము, తర్వాత యూజ్ ఏ కేన్ అనమాట, లైక్ స్టిక్ అనేటువంటి యూజ్ చేయడం వల్ల వెయిట్ బేరింగ్ అనేటువంటిది ఇది జాయింట్ పైన తగ్గుతుంది. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా, తర్వాత మెడిసిన్స్ కొన్ని NSAIDs లాంటివి ఉన్నాయి, అవి వాడడం వల్ల ఫర్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, తర్వాత ఈ ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇటువంటివి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పనిచేస్తాయి. కానీ ఒకసారి పూర్తిగా గుజ్జు ఆ కార్టిలేజ్ అనేటువంటిది అరిగిపోయిన తర్వాత దానికి పెద్ద రోల్ అనేటువంటివి లేవు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో షుగర్, బీపీ, అధిక బరువు అనేది కూడా ప్రధాన సమస్యలు. మరి ఆ సమస్యలతో ఉన్న వాళ్ళు ఈ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవచ్చా? సో యూజువల్గా 50 years తర్వాత మనం ఈ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తున్నాము. బట్ వేరే కారణాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో లైక్ పోస్ట్ ట్రోమాటిక్ ఆర్థరైటిస్, పోస్ట్ సెప్టిక్ ఆర్థరైటిస్ అనేటువంటి కొన్ని సందర్భాల్లో 50 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు కూడా మనం రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తాము. బట్ ఏంటంటే యూజువల్గా 50 years తర్వాత ఈ కాలంలో చూస్తే చాలా వరకు షుగరు, బీపీ అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. షుగరు, బీపీ కానీ ఒబేసిటీ, ఎక్సెసివ్ వెయిట్ ఉన్నా కానీ ఇవన్నీ కొద్దిగా షుగర్, బీపీ కంట్రోల్ చేసుకోవచ్చండి. సో కంట్రోల్ చేసుకొని నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేయొచ్చు. సో ఒబేసిటీ అనేటువంటిది యూజువల్గా ఈ ఒబేసిటీ అనేటువంటిది చాలామంది ఏంటంటే ఈ అరుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేటువంటిది తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేసుకోవడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ అనేది పెంచుకొని ఈవెన్ బరువు కూడా తగ్గేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, గోపి తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 3 monthsగా హిప్ జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి సార్. మీ ఏజ్ అండి? సార్ ఏజ్ 31 సార్. ఓకే సార్, హిప్ జాయింట్ పెయిన్స్ వస్తుంటే ఇది ఎక్స్రే చేసి ఎక్స్రేలో ఎటువంటి రిమార్క్ లేదు సార్. ఓకే నెక్స్ట్ ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐలో వెరీ మైల్డ్ డిగ్రీ ఆఫ్ అది అవస్కులర్ నెక్రోసిస్ అని చెప్పి ఓకే ఫామ్ అయింది అనేసి రిపోర్ట్ ఇచ్చారు సార్. ఓకే సార్ దానికి ఎలా సో బేసికలీ మీ ప్రాబ్లం ఏంటంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. ఇంకొకటి, మీకు ఒక హిప్ జాయింటే వస్తూ ఉందా లేకపోతే 2 హిప్ జాయింట్స్లో పెయిన్ ఉందా అండి?
సార్ బోత్ హిప్ జాయింట్స్ అనేసి వెరీ మైల్డ్ డిగ్రీ ఆఫ్ ఎఫెక్షన్ అనేసి రిపోర్ట్ సో బేసికలీ ఓకే నొప్పి వచ్చి ఎక్కువ అది లెఫ్ట్ లెగ్ ఎక్కువ ఉంది సార్. రైట్ లెగ్ అనేది నార్మల్ గా ఉంది, నడుస్తుంటే ఎటువంటి అంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. నైట్ లో మాత్రం ఇబ్బంది పెడుతుంది, నిద్ర లేచిన వెంటనే. తర్వాత మామూలుగా ఫ్రీగా ఉంటుంది సార్. లెఫ్ట్ లెగ్ మాత్రమే కొంచెం తొడ దగ్గర. ఓకే ఫైన్. ఎంఆర్ఐ స్కాన్లో మాత్రమే కనపడుతుందో అంటే అది యూజువల్గా స్టేజ్ 1 ఉంటుందండి. స్టేజ్ 1 ఎక్స్రేలో కనపడదు, ఎంఆర్ఐ స్కాన్లో మాత్రమే కనపడుతుంది. సో స్టేజ్ 1 ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే బేసికలీ ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ టు ద హిప్ జాయింట్ అనేటువంటిది తగ్గడం వల్ల కొన్ని సందర్భాల్లో అది వస్తుందన్నమాట. సో ఆ కారణాలు ఏవైనా కానీ ఒక్కసారి ఆ ఏవియన్ స్టేజ్ 1 ఉన్నా కానీ క్లియర్ కట్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ బై ఎంఆర్ఐ అయితే వీల్ డూ ఏ డీకంప్రెషన్ అనేటువంటిది చేస్తామన్నమాట. డీకంప్రెషన్ విత్ ఫిబులార్ గ్రాఫ్టింగ్ అని చేస్తాము. సో ఇది చేసుకోవడం వల్ల అది ఫర్దర్ స్టేజ్కి పోకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. అదే స్టేజ్ 1 కాకుండా లేట్ స్టేజ్ 2 కానీ 3 కానీ ఆఫ్టర్ దట్ 1 ఏదైనా అయితే వీ హ్యావ్ టు గో ఫర్ హిప్ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తామన్నమాట. డాక్టర్ గారు, 2 మోకాళ్ళ ఆపరేషన్ ఒకేసారి చేయించుకోవచ్చా? సో యూజువల్గా కోమార్బిడ్ కండిషన్స్ అంటే లైక్ కొంతమందికి వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి శరీరంలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై అన్కంట్రోల్డ్ షుగర్స్, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా డీవీటీ లాంటి కాంప్లికేషన్స్ లాంటివి, లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏదైనా ఉంటాయి. యూజువల్గా వీ వాంట్ టు ఫినిష్ ద సర్జరీ ఎర్లీగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేస్తామంటే యూజువల్గా అటువంటి పేషెంట్స్లో ఒక సైడ్ మాత్రమే ఆపరేషన్ అనేటువంటిది చేస్తాం. సో అదర్వైజ్ ఫిట్నెస్ అనేటువంటిది తీసుకుంటే లైక్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ లాంటివి ఏమీ లేకపోతే 2 మోకాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేసి నడిపించవచ్చు. సో ఆ 2 మోకాళ్ళు ఒకేసారి చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే పేషెంట్ సర్జరీ యొక్క స్ట్రెస్ అనేటువంటిది ఒక్కసారి ఉంటుంది. దాని తర్వాత ఒకేసారి 2 చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి 2 మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయినప్పుడు ఒక మోకాలు మాత్రమే మార్చి ఇంకొక మోకాలు మార్పిడి చేయకపోతే ఏమవుతుందంటే చేసిన దానిపైన వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది వేయడం అనేటువంటిది జరుగుతుంది. బికాస్ చేయనటువంటి సైడ్ పెయిన్ అనేటువంటిది అట్లే రీటైన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ బరువు అనేటువంటిది ఆ చేసినటువంటి దానిపైన వేయడం వల్ల ఎర్లీగా బికాస్ ఆఫ్ మాల్ అలైన్మెంట్ ఏమవుతుందంటే ఎర్లీగా ఈ లోపల ఉన్నటువంటి కీలు అనేటువంటిది అరుగుదల అనేటువంటిది జరగడం చూస్తూ ఉంటాం అనమాట. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఒకేసారి 2 మోకాళ్ళు పూర్తిగా అరిగినప్పుడు ఒకేసారి చేయడం వల్ల వాళ్ళకి లాభం ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ నాయక్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. మేడం ఒక మోకాలు ఒకటి మాత్రమే నొస్తుంది. ఏమండి? ఒక మోకాలు మాత్రమే నొస్తుంది. ఒక మోకాలు మాత్రమే నొస్తుంది. మీ వయసు? 40 ఏళ్ళు ఉంటుంది. 48 అండి? 40. ఓకే చెప్పండి. మీకు ఒక మోకాళ్ళు మాత్రమే నొప్పిగా ఉందంటారా? ఎక్కువ తిరిగితే అయిపోయా. ఓకే. మోస్ట్లీ 40 సంవత్సరాలకి మోకాళ్ళు అనేటువంటిది అన్యూజువల్ అనమాట, పూర్తిగా అరిగిపోవడం అనేటువంటిది. ఒకసారి మీకు దగ్గర ఉన్నటువంటి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించండి. మోకాళ్ళ నొప్పి అనేటువంటిది అరుగుదల వల్లనే మోకాళ్ళ నొప్పి వస్తున్నటువంటిది కాదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏందనేటువంటి చూసుకొని దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో 40 సంవత్సరాలకి అన్యూజువల్ పూర్తిగా అరిగిపోవడం అనేటువంటిది మీరు ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. కీళ్ళ మార్పిడి అంటే పేషెంట్స్ అందరూ భయపడుతుంటారు. మొత్తం ఆ ప్లేస్లో ఉన్న ఎముకలన్నీ తీసేస్తారా, లేదంటే ఏం పెడతారు ఏంటి అని? దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మెనీ పీపుల్ ఆస్క్ మీ దిస్ వన్. ఏంటంటే కీళ్ళ మార్పిడి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక కిడ్నీ మొత్తం మారుస్తారు కదా, అదే రకంగా కీళ్ళ మార్పిడి అంటే మొత్తం కీలంతా అక్కడ ఉన్నటువంటి ఎముకంతా తీసేసి వేరే కృత్రిమంగా పెట్టేటువంటి కీలు అనేటువంటిది పెడతారు, అమరుస్తారని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇట్ ఈస్ అది ఒక అపోహ మాత్రం. యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్లు కార్టిలేజ్ అనేటువంటి భాగం ఏదైతే అరిగిపోయిందో దాంతోపాటు దాని పక్కన ఉన్నటువంటి ఎముక ఒక 8 mm నుంచి 10 mm మాత్రమే మొత్తం కలిపి ఒక లెస్ దాన్ 1 centimeter ఆఫ్ ఎముక మాత్రమే తీసి ఆ భాగంలో ఈ ప్రాసెస్ అనేటువంటిది అమర్చడం జరుగుతుందన్నమాట. అంతే, లోపల ఉన్నటువంటి ఎముక మొత్తం తీసేస్తాం అనేటువంటిది ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇట్స్ లెస్ దాన్ 1 centimeter ఆఫ్ బోన్ విత్ ఇంక్లూడింగ్ ద కార్టిలేజ్ మాత్రమే తీస్తామన్నమాట. ఈ ఆపరేషన్ సంబంధించిన అనస్థీషియా గురించి వివరిస్తారా? సో యూజువల్గా మనకి 2 రకాల అనస్థీషియా ఉంటుంది యూజువల్గా చేసేటువంటి సర్జరీ. ఒకటి స్పైనల్ అనస్థీషియా,
అది స్పైన్లో అనస్థీషియా ఇవ్వడం వల్ల ఓన్లీ ఆ కాళ్ళు మాత్రమే స్పర్శ అనేటువంటిది కోల్పోవడం. తర్వాత ఇంకొకటి వచ్చి జనరల్ అనస్థీషియా, వేరే ఏంటంటే హోల్ బాడీ మొత్తము స్పృహ లేకుండా ఉండడం అనమాట జనరల్ అనస్థీషియాలో. ఈ సర్జరీలో బేసికలీ ఒక మోకాళ్ళు ఆపరేషన్ చేయడానికి 1 గంట నుంచి 1.5 గంట సేపు పడుతుంది యూజువల్లీ. సో స్పైనల్ అనస్థీషియా సరిపోతుంది అనమాట. 2 మోకాళ్ళు మార్పిడి చేసేటప్పుడు మాత్రం ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేటువంటిది ఇస్తాము. ఆ ఎపిడ్యూరల్ అనస్థీషియా కూడా నడుములోనే ఇస్తామన్నమాట. కాబట్టి యూజువల్గా జనరల్ అనస్థీషియా అనేటువంటిది అవసరం రాదు నీ రీప్లేస్మెంట్కి. స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ కాన్షియస్గా ఉంటారు, ప్లస్ మనం చేసేటువంటిది మనం మాట్లాడేటువంటిది అన్నీ కూడా పేషెంట్ వింటూ ఉంటాడు. సో అతను కూడా కొన్నిసార్లు డౌట్లు అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ సేఫ్ యాక్చువల్లీ అనస్థీషియా సైడ్ నుంచి చూస్తే కూడా ఇట్ ఈస్ స్పైనల్ అనస్థీషియా ఇస్ సేఫర్ దాన్ జనరల్ అనస్థీషియా. ఓకే, ఈ కీళ్ళ మార్పిడిలో ఉపయోగించే కీళ్ళు ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? సో ఇది యాక్చువల్గా ముందు స్టెయిన్లెస్ స్టీల్తో హిస్టరీ తీసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్తో స్టార్ట్ చేశారనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది. గ్రాడ్యువల్గా సో మెనీ అలాయ్స్ హ్యావ్ కమ్ అవుట్ అనమాట ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టైటానియం మెటీరియల్తో ఉన్నటువంటి జాయింట్స్ ఉన్నాయి, క్రోమియం కోబాల్ట్ మెటీరియల్తో జాయింట్స్ ఉన్నాయి, లేటెస్ట్ వచ్చి ఆక్సినియం అనేటువంటి జాయింట్స్ ఉన్నాయి. సో వీటన్నిటితో కూడా యూజువల్గా ఏంటంటే ఇట్ ఈస్ లైక్ టు గివ్ ద బెస్ట్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్ ఏంటంటే వేర్ రేట్ తగ్గించడానికి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఈ యూజువల్గా రెగ్యులర్గా మనం చేసేటువంటిది ఏదైతే టైటానియం మెటీరియల్తో ఉన్నటువంటి జాయింట్స్ కానీ లేకపోతే క్రోమియం కోబాల్ట్తో ఉన్నటువంటి జాయింట్స్ కానీ దే గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. యూజువల్లీ 15 to 20 years ఆఫ్ లైఫ్ స్పాన్ అనేటువంటిది వీ కెన్ సీ విత్ దీస్ మెటీరియల్స్ అలాయ్స్ అనమాట. మరో కాల్ ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి వరంగల్ నుంచి. చెప్పండి మీ సమస్య. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మా అన్నయ్యకి 55 years ఉంటుంది సార్. ఎంతండి? 65. 55. ఓకే, చెప్పండి. ఇది మోకాళ్ళ అరుగుదల ఉంది. ఏ ఊరండి మీది? వరంగల్ సార్. ఓకే, చెప్పండి. ఈ రీప్లేస్మెంట్ లో దీంట్లో ఏ మెటల్ యూజ్ చేస్తే బాగుంటుంది, దేని లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది? సో ఇప్పుడే చెప్పాను నేను యాక్చువల్లీ. సో టైటానియం కానీ క్రోమియం కోబాల్ట్ కానీ ఆక్సినియం కానీ, సో బేస్డ్ ఆన్ ఈ 3 బాగానే ఉంటుంది. కానీ కాకపోతే లిటరేచర్ సేస్ దిస్ ఆక్సినియం గివ్స్ మోర్ లైఫ్ అనేటువంటిది ఇస్తారనమాట. అదే రకంగా ఆక్సినియం ఇంప్లాంట్స్ అనేటువంటివి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ప్రైస్ వైజ్ ప్రాబ్లం ఏమీ లేదు అంటే యూ కెన్ గో ఫర్ ఆక్సినియం ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చండి. రైట్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ అందులో ఉన్న ఆధునిక పద్ధతుల గురించి ఒకసారి చెప్పండి. ఓకే, సో కామన్గా రెగ్యులర్గా చేసేటువంటిది టోటల్ నీ రీప్లేస్మెంటే యాక్చువల్లీ. సో యూజువల్గా చేసేటువంటిది టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేటువంటిది చేస్తాము. బట్ లేటెస్ట్ అడ్వాన్సెస్ అనేటువంటివి ఏమిటంటే ఈ మధ్యకాలంలో చేస్తూ ఉండేటువంటివి ఏమంటే పేషెంట్ స్పెసిఫిక్ నీ అంటాం అనమాట. అంటే పేషెంట్ యొక్క కొలతలను ముందే తీసుకొని బై మీన్స్ ఆఫ్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ విల్ టేక్ దీస్ మెజర్మెంట్స్ అనమాట. తీసుకొని విల్ సెండ్ టు యూఎస్ అనమాట, వేర్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే చేస్తారో అక్కడికి పంపిస్తాం. బై స్కాన్ రిపోర్ట్స్ అని అక్కడికి పంపిస్తే దే విల్ మేక్ the jigs according to the dimensions of the particular size anamata. So this is called patient specific knee antam. So that is nothing but the custom made knee. For example, ఇప్పుడు మనం షర్ట్ సైజు 44 లేకపోతే 42 రెడీమేడ్ అవైలబిలిటీ ఉంటుంది, 43 ఈజ్ నాట్ అవైలబుల్. సో స్టిచ్ చేసుకుంటే 43 ఆల్సో వీ కెన్ మేక్ ఇట్. జస్ట్ లైక్ దట్ ఏంటంటే మన జాయింట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఆ పర్టికులర్ సైజ్ అనేటువంటి రెడీమేడ్గా వచ్చేటువంటి సైజెస్లో కొద్దిగా డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ డిఫరెన్సెస్ కూడా ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో దే విల్ టేక్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద నీ అండ్ ఇన్ ద సెన్స్ లైక్ వీ టేక్ ద మెజర్మెంట్స్ బై మీన్స్ ఆఫ్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నామ్స్ ఉన్నాయన్నమాట. సో వీల్ సెండ్ దీస్ డైమెన్షన్స్ అండ్ దే విల్ మేక్ ద జిగ్స్ అండ్ సెండ్ ఇట్ అనమాట. బేస్డ్ ఆన్ దట్ వీల్ డూ ఇట్. దట్ ఈస్ కాల్డ్ పేషెంట్ స్పెసిఫిక్ నీ. And this is one of the latest advance in the field of joint replacement and other things like unicondylar knee arthroplasty. అంటే మన నీ జాయింట్లో వీ హ్యావ్ 3 compartments ఉంటాయి, లైక్ మీడియల్ కంపార్ట్మెంట్, లేటరల్ కంపార్ట్మెంట్, పెట్లోఫెమరల్ కంపార్ట్మెంట్ అని. యూజువల్గా ఏ భాగం అయితే అరుగుదల ఉందో అది మాత్రమే మారుస్తాం అనమాట దీంట్లో యూని కంపార్ట్మెంటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ. సో ఇది ఇండియాలో యాక్చువల్గా యూకే అనేటువంటిది కొద్దిగా పేషెంట్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది తక్కువ ఉంది. ఎందువల్లంటే ఒకవేళ అదర్ కంపార్ట్మెంట్ అరిగితే మళ్ళీ ఈ యూకేని టోటల్గా మొత్తం మార్చాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి జనాల యాక్సెప్టెన్స్ తక్కువ ఉండడం వలన దీనికి అంత వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఎ గ్రేట్ నెంబర్. బట్ వెస్టర్న్ వరల్డ్లో యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్, సో వీఆర్ డూయింగ్ దే ఆర్ డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ యూకే.
సో అదర్ థింగ్స్ లైక్ కంప్యూటర్ నావిగేషన్, లైక్ కంప్యూటర్ యూస్ చేసి మైన్యూట్ డిఫరెన్సెస్ని కూడా కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఇఫ్ యూ సీ ద రిజల్ట్స్ లైక్ బై మీన్స్ ఆఫ్ ఐబాలింగ్ కానీ లేకపోతే నావిగేషన్ సిస్టమ్ కానీ, ఇట్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ ది ట్రెడిషనల్ మెథడ్స్. సో ఇంకా ఉన్నాయి లైక్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ సెంటర్, like with a very small incision we do the replacement anamata. By means of we use a smaller jigs so that the patient recovery is fast, patient yokka rehabilitation will be fast. So this is called the minimally invasive technique where the incision size is very small. రైట్. ఎన్ని రోజుల తర్వాత నార్మల్గా నడుస్తారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత? సో యూజువలీ రీప్లేస్మెంట్ అయిన మరుసటి రోజు నుంచి వీ కెన్ మేక్ దెమ్ లైక్ వాళ్ళని కూర్చోబెట్టచ్చు, లైక్ వీ కెన్ గివ్ ఏ వాకర్ అండ్ లెట్ దెమ్ వాక్, నడిపించవచ్చు. సో తర్వాత ఒక 5 daysకి అంతా డిశ్చార్జ్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఆ డిశ్చార్జ్ అయ్యే ముందే వాళ్ళు మెట్లు ఎక్కడము దిగడము లాంటివి అంతా కూడా చేసుకొని దే విల్ గో హోమ్ బై 5th day అనమాట. సో ఒక 1 month తర్వాత దే కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్, అన్ని పనులు వాళ్ళు ఇంతకుముందు ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఒక నెల తర్వాత నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.